పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 14వ తేదీన దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిని వదిలి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. మిథున రాశిలో 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ మిథున రాశిలో గురుడు సంచరించేటటువంటి సమయంలో మిథున రాశి వారికి ఎటువంటి ప్రభావం కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే మిథున రాశి వారికి ఈ గురుడు మీ జన్మరాశిలోకి రావటం అత్యంత యోగకారకం. గురుడు మీ రాశికి ఏ స్థానాధిపతి అంటే సప్తమ దశమ స్థానాధిపతి, అంటే 7 మరియు 10 స్థానాలకు అధిపతి. అసలు గురుడు అందరికీ కూడా, అంటే అన్ని రాసుల వారికి కానీ సమస్తమైనటువంటి మానవాళికి కూడా అన్ని రకాలైన సుఖాలను, శుభాలను, సంతోషాలను, ఆనందాన్ని, సంతానాన్ని, విద్యను, గృహాన్ని, వివాహాన్ని, ఉద్యోగాన్ని, ఇలా మానవులకు కావాల్సినటువంటి సమస్తమైన శుభాలను కలిగించేటటువంటి గ్రహం ఏదైనా ఉన్నదా అంటే అదొక్క గురుగ్రహం మాత్రమే. గురుడు ప్రతికూల స్థానాలలో ఉంటే సమస్యలు, అనుకూలమైన స్థానాలలో కనుక ఉంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. గత సంవత్సర కాలం నుంచి కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి 12వ స్థానంలో సంచరించినటువంటి గురుడు యొక్క ప్రభావం వీరిని కొద్దిగా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు ఆ గురుడు మీ జన్మరాశిలోకి వస్తున్నాడు. జన్మరాశిలోకి సహజంగా గురుడు కోణ స్థానాలలో, అంటే 1, 5, 9 స్థానాలలో కనుక సంచరించినట్లయితే, లేదా కేంద్ర స్థానాలలో కనుక సంచరించినట్లయితే అటువంటి గురుడు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ జన్మరాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ధనయోగాన్ని, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. మరి ఈ సంవత్సరం అంతా గురుడు మీ జన్మరాశిలోనే ఉంటాడా అంటే ఉండడు. ఒక 48 రోజుల పాటు అతిచార యోగంతో కర్కాటక రాశికి వెళ్ళి మరలా మీ రాశిలోకి వస్తాడు. అంటే అక్టోబర్ 18వ తేదీన అతిచార యోగంతో కర్కాటక రాశిలో ప్రవేశించి డిసెంబర్ 5వ తేదీన మరలా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే 48 రోజుల పాటు మీ జన్మరాశికి 2వ స్థానంలో ఉంటాడు. మిగిలినటువంటి అన్ని రోజులు కూడా మీ జన్మరాశిలో ఉంటాడు. సహజంగా గురుడు కనుక జన్మరాశిలో సంచరిస్తూ ఉంటే మిథున రాశి వారు ధర్మతత్పరులుగా మారతారు. ఇప్పటిదాకా అసలు ధర్మానికి ప్రతికూలంగా, అంటే ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వారికి కూడా ధర్మానికి కట్టుబడి ఉండేటటువంటి విధంగా ఉంటారు. అలానే మీ జన్మరాశిలో గురుడు సంచరించేటప్పుడు మరొకటి ఏమిటంటే ఆధ్యాత్మికపరమైనటువంటి భావన పెరుగుతుంది. గురుడు ఏ స్థానాలకు అధిపతి అంటే మీ జన్మరాశికి సప్తమ దశమ స్థానాధిపతి. దశమాధిపతి జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు ఊహించినటువంటి విధంగా అభివృద్ధి కనిపిస్తుంది. అంటే కెరియర్ డెవలప్మెంట్ అనేటటువంటిది వీరికి చక్కగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా డెవలప్మెంట్ లేకుండా, లేదా ఉద్యోగంలో అస్థిరత్వంగా ఉన్నటువంటి వారు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నటువంటి వారు, రిపీటెడ్గా జాబ్ చేంజెస్, అంటే ఒక 3 నెలలకు 6 నెలలకి ఉద్యోగాలు మారుతూ ఉద్యోగంలో స్థిరత్వం పొందలేక బాగా ఇబ్బంది పడినటువంటి వారికి కూడా గురుడు మీ జన్మరాశిలో ప్రవేశించినప్పుడు ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వాన్ని కలిగిస్తాడు. సప్తమాధిపతి కూడా మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు వివాహపరమైనటువంటి అనుకూలతను కలిగిస్తాడు, సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధిని కలిగిస్తాడు, వ్యాపారపరమైనటువంటి లాభాన్ని కూడా కలిగిస్తాడు. గురుడు ఏ రాశిలో ఉన్నాడంటే మిథున రాశి. మిథున రాష్ట్రాధిపతి ఎవరు అంటే బుధుడు. అంటే బుధుడు యొక్క రాశిలో ఉన్నటువంటి కారణం చేత మంచి ఆలోచనలు కూడా కలిగిస్తాడు. ఇప్పటిదాకా మిథున రాశి వారికి నెగిటివ్ థాట్స్ ఎక్కువ, నెగిటివ్ థింకింగ్ ఎక్కువ. ఎదుటి వాళ్ళు మంచి చెప్తున్నా, మంచి చేస్తున్నా సరే ఒక రకంగా ఏదైనా దీంట్లో మతలబు ఉందా, దీంట్లో ఏదైనా మనకేదైనా చెడు జరుగుతుందా అనే ఒక 1% అన్నా సరే ప్రతికూలమైనటువంటి భావంతో ఉన్నటువంటి వారికి ఆ 1% ప్రతికూల భావం కూడా పోయి చక్కటి, అంటే ప్రశాంతమైనటువంటి మనస్సుతో జీవించగలుగుతూ ఉంటారు. మరి గురుడు ఉన్నటువంటి స్థానం నుంచి 3 స్థానాలను చూడగలుగుతాడు. గురుడు యొక్క దృష్టి అంటారు దాన్ని. దృష్టి అంటే వీక్షణం, ఆస్పెక్ట్. గురుడు మిథున రాశిలో ఉన్నటువంటి వారికి గురుడు యొక్క వీక్షణ మీ జన్మరాశికి 5వ స్థానం మీద, 7వ స్థానం మీద, 9వ స్థానం మీద ఉంది.
5వ స్థానం అనేది దేనికి సంబంధించిన స్థానం? పంచమ స్థానం. సంతానానికి, పూర్వపుణ్యానికి, విద్యకు, ఆత్మజ్ఞానానికి, క్రియేటివిటీకి సంబంధించినటువంటి స్థానం. పంచమ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఇంటర్నల్ స్కిల్స్ అనేటటువంటి బాగా డెవలప్ అవుతాయి. అంటే ఎబిలిటీ పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పటిదాకా మీలో సామర్థ్యం ఉన్నప్పటికీ అది బయటికి రాకుండా ఇబ్బంది పడినటువంటి వారికి క్రియేటివిటీ, ఎబిలిటీ పెరుగుతుంది. అంటే ఏదైనా సరే చేసేటటువంటి పని కొత్తగా చేయగలుగుతారు, తద్వారా గొప్ప రికగ్నైజేషన్ కలుగుతుంది. ఎడ్యుకేషన్ వైజ్గా ఉన్నత విద్య కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునేటటువంటి వారికి, మాస్టర్స్ చేయాలనుకునేటటువంటి వారికి అవకాశాలు అనేటటువంటి చక్కగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి సంతానపరంగా ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వివాహమై చాలా కాలమైనప్పటికీ సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి సంతాన యోగాన్ని కూడా గురుడు కలిగిస్తాడు. కోర్టు కేసులతో బాధపడినటువంటి వారికి న్యాయాన్ని కలిగిస్తాడు. ధర్మం మీ వైపు ఉంటుంది, మీరు ధర్మం వైపు ఉండాలి. ధర్మం వైపు మీ వైపే ఉంటుంది, కానీ మీరు కూడా ధర్మం వైపు ఉండాలని చెప్పేసి ఇక్కడ గురుడు మీ జన్మరాశిలోకి వచ్చినప్పుడు చెప్తూ ఉంటాడు. అంటే గురుడు అంటే ధర్మం వైపు మీరు ఉండాలంటే అంటే ఈజీ మనీకి ఎప్పుడు కూడా మిథున రాశి వారు అలవాటు పడకూడదు. అంటే బెట్టింగ్స్ లాంటివి, జోదం లాంటివి, ఇట్లాంటి వాటికి అసలు అలవాటు పడకూడదు. కష్టంతో మాత్రమే సంపాదించుకోవాలనేటటువంటి ఇండికేషన్ ఇక్కడ గురుడు మీకు అందిస్తాడు. అలానే 7వ స్థానం మీద కూడా గురు వీక్షణ ఉంటుంది. 7th హౌస్ అనేటటువంటిది వ్యాపార స్థానం, భార్య స్థానం, భర్తృస్థానం, కళత్ర స్థానం, మారక స్థానం కూడా. 7వ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 2 రకాలైనటువంటి డబుల్ బెనిఫిట్స్ పొందుతారు. ఒకటి ఏమిటంటే అంటే 7వ 10వ స్థానాధిపతి కాబట్టి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ యోగంతో పాటు అవివాహితులకు వివాహ యోగాన్ని కూడా కలిగిస్తాడు. గురు వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి నుంచి 7వ స్థానం మీదనే పడుతున్నప్పుడు 7వ వీక్షణం చాలా పవర్ఫుల్, అంటే శక్తివంతమైనటువంటిది. ఆ 7th ఆస్పెక్ట్ మీ రాశికి 7వ స్థానాన్ని చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వివాహపరమైనటువంటి అనుకూలత కలిగిస్తాడు, చక్కటి కార్యసిద్ధిని కలిగిస్తాడు, గొప్ప యోగాన్ని కలిగిస్తాడు, బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అలానే మీ జన్మరాశికి అంటే నూతన వ్యాపారానికి సంబంధించిన అనుకూలతలు కూడా కలిగిస్తాడు. అడ్మినిస్ట్రేటివ్లో బ్రహ్మాండంగా చేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఇతరులకు కూడా సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి స్థితికి మిమ్మల్ని ఎదిగేటటువంటి విధంగా చేస్తాడు. అలానే గురువీక్షణ మీ జన్మరాశికి 9వ స్థానం మీద కూడా ఉంటుంది. 9వ స్థానం అనేటటువంటిది మనకు దేనికి సంబంధించిన స్థానం? ధర్మానికి సంబంధించినటువంటి స్థానం. ధర్మం అంటే ఏంటి? ఏ పని అంటే గురుడు అంటేనే ధర్మప్రభువు. ఈ గురువీక్షణం 9వ స్థానం మీద ఉన్నప్పుడు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయటం, తండ్రితో సంబంధాలు చక్కగా మెరుగుపడటం, అలానే జ్ఞానాన్ని పెంచుకోవటం, ఉన్నతమైనటువంటి విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలించటం, పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి ఆస్తి సంక్రమించడం, ఇవన్నీ కూడా మిథున రాశి వారికి చక్కగా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే గురువీక్షణం 9వ స్థానం మీద ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది. అలానే వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులు కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైన ఫలితాలే పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి గురుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మిథున రాశి వారి సంవత్సరం అంతా ఒక చిన్న పరిహారం పాటించాలి. గురుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల నుంచి ఏది కూడా ఉచితంగా తీసుకోకండి. ఏది ఉచితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు. అంటే ఉచిత దానాలు తీసుకోవటం వలన మీ యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది ఆగిపోతుంది. అలానే ఉచిత సాయము పొందవద్దు, ఉచితంగా దానాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా వీళ్ళు ఆరాధించవలసినటువంటి, వీళ్ళు చేయవలసినటువంటి స్తోత్ర పారాయణం ఏమిటి అంటే, వీళ్ళు చేయవలసినటువంటి స్తోత్ర పారాయణం దత్తాత్రేయ స్తోత్ర పారాయణం లేదా గురుచరిత్ర పారాయణం. ఇవి వీరికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి. గురువారం రోజున ఆవుకు పెసలు పెట్టడం వలన, పెసలు ఎందుకంటే మిథున రాశిలోనే ఉన్నాడు కదా, కాబట్టి పెసలు పెట్టడం వలన బుద్ధి వికసిస్తుంది. నెగిటివ్ థాట్స్తో బాధపడే వారికి ఆ నెగిటివ్ థాట్స్ తొలగిపోతాయి. ఆవుకి శనగల ఆహారంగా పెట్టడం వలన అన్ని రకాలైనటువంటి వ్యాధులు తొలగిపోతాయి, గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి గురుడు మిథునంలో సంచరించేటటువంటి సమయంలో కలిగే ఫలితాలు. శుభం.